మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం వందే మాతరం. ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉంది. అంతేకాకుండా ఇప్పుడు క్యాన్సర్ కారకాలు అవుతున్నాయని చెప్పి ప్లాస్టిక్ మనం తెలుసుకున్నాం అని చెప్పేసి రీసెర్చ్ చేస్తే అతను చేసిన తప్పు ఒక్కటే, టీ తెప్పించుకునేవాట ఆఫీస్లో. ఆ టీ వాళ్ళు ఎందులో తెచ్చేవారు, మనకి ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది కదా, ఆ ప్లాస్టిక్ దాంట్లో టీ పోసి ఇస్తున్నారు కదా, ఆ వేడి టీ ఆ ప్లాస్టిక్లో పోసి తెప్పించుకునేవాడు. ఆ మళ్ళీ ఇంకో మరో గ్లాసులో పోసి తాక్కోవడంలో ఆ ప్లాస్టిక్ అందులోకి అబ్జర్వ్ అయిపోయి ఆయన క్యాన్సర్ రావడానికి కారణమైంది. కానీ మనం బయట అదే ఎక్కువగా చూస్తున్నాం. మీరు చట్నీలు తెప్పించుకుంటూ ఉంటాం, ఇలా రకరకాలైనటువంటి ప్లాస్టిక్ యూసేజ్ చేస్తాం. సో ప్రతి దాంట్లోని కూడా అలాగే వేడివేడి పులావం తీసుకొచ్చి మనం బయట పెళ్ళిళ్ళు గట్రా వెళ్ళినప్పుడు ఒక మామూలు విస్తరాకులో ఒక చిన్న పేపర్ ఫాయిల్ దాని మీద వేస్తున్నారు. ఆ పేపర్ ఫాయిల్ తాలూకా ఫ్యూయల్స్ అన్నీ కూడా దానిలో అబ్జర్వ్ అయిపోయి ఇవి డైరెక్ట్గా తెలియవు, ఇండైరెక్ట్గా ఒక మనిషి ఏదైనా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రీజన్స్ అవుతున్నాయి. అయితే మనం జీవితంలో కొన్ని చేయగలం, కొన్ని చేయలేము. కానీ మ్యాక్సిమం చేయడానికి ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి టు అవాయిడ్. సో బీయింగ్ చిల్డ్రన్, ఈ వయసు నుంచే మీరు గుడ్ హ్యాబిట్స్ని టు అవాయిడ్ ప్లాస్టిక్. మనం బయటకు వెళ్ళేటప్పుడు సంచి పట్టుకెళ్ళడం, లేదా నార సంచి పట్టుకెళ్ళడం, ఇలాంటివి చేయడం. సాధ్యమైనంత మటుకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి కనుక మనం ప్రయత్నిస్తే, ఇప్పుడు మీరు అక్కడ కొనుక్కుంటున్నారు అక్కర్లేని పనికిమాలం అన్నీ కూడా నేను ఆల్రెడీ బ్యాన్ చేశాను. సో ఈవెన్ దో నేనేం చెప్పాను, ఒక బిస్కెట్ ప్యాకెట్ మాత్రమే అలౌ చేస్తాను. ఆ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవడం వరకు బాగుంది, ఆ ర్యాపర్ తీసుకొచ్చి ఎక్కడేస్తున్నాను మీరు, మీకు నచ్చిన చోట పడేస్తాను. మరి ఆ ర్యాపర్ మన గ్రౌండ్లో పెడితే మళ్ళీ మన్నాడు అదే ఆయాలు తీస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని మళ్ళీ లేట్గా వచ్చి లేట్ కమర్స్కి పనిష్మెంట్ కింద తీయించడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇలా మనం వేసిందే కదా, మనం వేసుకుని చేస్తే కదా. సో ఇవాళ నుంచి నేను మరొక రూల్ పెడుతున్నాను, ఎక్సెప్ట్ బిస్కెట్ ఏది కొనుక్కోవడానికి వీల్లేదు. ఆ బిస్కెట్ కూడా అక్కడ తినేసే మీరు రావాలి క్యాంపస్లో. మీకు అందరికీ అర్థమైంది కదా. సో అక్కడ మాత్రమే తినేసి అక్కడ డస్ట్బిన్లో వేసి అప్పుడు ఇక్కడికి రావాలి. అప్పుడు ఇక్కడ అంతా కూడా ఇది ఏరియా అంతా కూడా మనకి నీట్గా ఉండడానికి అవకాశం. ఓకేనమ్మా. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. సో వన్స్ అగైన్ నేను జేడీ ఫౌండేషన్ అందరి తరఫున అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది రిక్వెస్ట్ మా స్కూల్ తరఫున ఇక్కడ మీకు నేను చెప్పాను కదా, ఒక కిచెన్ గార్డెన్ ఒకటి ఓపెన్ చేశాను సార్. సో మాకు కూడా కొంచెం గ్రీనరీ కొద్దిగా మీరు హెల్ప్ చేస్తే, ఇది కొంచెం రాకీ ల్యాండ్ అయినా సరే వీఆర్ గోయింగ్ టు ట్రై చేసి నెక్స్ట్ ఇయర్కి, ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ దాన్ని డెవలప్ చేద్దాం అనే ఐడియా ఉంది. భూమికి వచ్చేసి ఇదేమవుతుంది, పొల్యూషన్ కారణం అవుతుంది. ఎలాగా, ఈ రీఫిల్లో ఏముంటుంది, ఎంతో కొంత కొంచెం ఇంక్ ఉంటుంది, 50 సంవత్సరాల పైన పడుతుంది. అంటే మీరు వాడిన బాల్ పెన్ను ఇంకా ఎన్నాళ్ళకి భూమిలో కలుస్తుందంటే మనం ఉండడం కూడా అప్పటికి. కానీ వాడి పడేసినటువంటి బాల్ పెన్స్ భూమిలోకి కలుషితం అయ్యి మనకి ఏం తెలుస్తుంది, ప్లాస్టిక్ వల్ల ఏం చెప్పొస్తుందో తెలుసా చెప్పగలరా? ఎస్, క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్కి మందు లేదు. రెడ్యూస్ అంటే మనం వీలైనంత మట్టుకు పిచ్చి గీతం రాయడం మానేస్తాం, రెడ్యూస్ చేసినట్టే. మన బాల్ పెన్లో తీసుకుంటాం, ఏమో బొమ్మలు వేస్తుంటాం, పిచ్చి గీతం తీసుకుంటాం, లేదంటే వాడి మీద కామెంట్స్, వీటి మీద కామెంట్స్, గోడ మీద రాస్తుంటాం. ఇవన్నీ మానేస్తే రెడ్యూస్ చేసినట్టు అవుతుంది. తర్వాత రీయూజ్ అన్నది ఏంటి, ఈ బాల్ పెన్లో అయిపోయిన తర్వాత ఈ పెన్ను మనం ఎక్కడ రోజులు వాడతాం, ఈరోజు మళ్ళీ వాటి రాయడం మొదలు పెడితే టీచర్లు ఇచ్చిన హోంవర్క్ పెట్టి చూస్తే 3 రోజులు లేదంటే 4 రోజులు ఈ బాల్ పెన్ అయిపోతుంది. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్లపాలెం నందు మన జేడీ ఫౌండేషన్కి సంబంధించినటువంటి సభ్యులు రావడం జరిగింది. వచ్చి పిల్లలకి ఈ వేస్ట్ ప్లాస్టిక్కి సంబంధించినటువంటి ఈ బాల్ పెన్స్, రీఫిల్స్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పడేసి అవి సాయిల్లో కరగకుండా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మళ్ళీ తిరిగి అది మనకి చాలా హానికరమైనటువంటి ఎన్నో రకాలైన క్యాన్సర్ వంటి వ్యాధులు రావడానికి కారణం అవుతున్నాయి. సో పిల్లల్లో అసెంబ్లీలో పిల్లలందరికీ కూడా ఒక చక్కటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఒక రీఫిల్ డ్రాప్ డౌన్ బాక్స్ అని చెప్పేసి ఒక బాక్స్ని తయారు చేసి ఆ బాక్స్లో పిల్లలందరి చేత ఎలా వేయాలో వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేశారు. అందులో భాగంగా ఒక క్లాస్ పిల్లలందరి చేత కూడా ఈ వేస్ట్ మెటీరియల్ పెన్స్, బాల్ పెన్స్ అన్నీ కూడా వేయించడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. సో
ఇది అందరూ కూడా నెటిక్ అన్నది బాగా తగ్గి క్యాన్సర్ వంటి అనేక వ్యాధులు రాకుండా పిల్లలు వాళ్ళ తరాన్ని వాళ్ళ జనరేషన్ వాళ్ళు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి నేను అందరి తరఫున మా పాఠశాల తరఫున జేడీ ఫౌండేషన్ వాళ్ళని అభినందిస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు మా పాఠశాలలో చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.